మా వైపున ఒక కథ నడుస్తుంది. ఇద్దరు పిల్లలు చాలా స్నేహితులు. కానీ ఇద్దరు చాలా బీదవాళ్లే. బిచ్చమెత్తుకొని పొట్ట నింపుకుంటారు. అందులో ఒకడు పుట్టుగుడ్డి. ఇద్దరు ఒకరి వెంట ఒకరెళ్ళి బిచ్చం అడుక్కొని జీవించేవారు. ఒకరోజు గుడ్డివాడికి చాలా జ్వరం వచ్చింది. పాపం చాలా తీవ్రంగా. రెండోవాడు చెప్పాడు, అరే నేను వెళ్ళి బిచ్చం అడుక్కొస్తాను, నువ్వు ఇక్కడే పడుకో. అలా రెండోవాడు అడుక్కునేటప్పుడు వాడి అదృష్టం ఆ రోజు బిచ్చంలో ఖీర్ అంటే పాయసం దొరికింది. పాపం తన వద్ద గిన్నె లేదు. అందువల్ల వాడు అక్కడే ఆ పాయసాన్ని దోసిట్లో తీసుకొని తాగేయాల్సి వచ్చింది. గుడ్డివాడి కోసం తేలేకపోయాడు. తిరిగి వెళ్ళిన తర్వాత నిజాయితీగా చెప్పాడు, తమ్ముడు నాకు ఇవాళ పాయసం దొరికింది, కానీ ఏం చేసేది, నా దగ్గర ఏ గిన్నె లేదు, నీకోసం తీసుకురాలేకపోయాను అన్నాడు. పోనీలే, తీసుకురాకపోతే పోయావు, కానీ ఆ పాయసం ఎలా ఉంటుందో అదైనా చెప్పు. అరే నీకు తెలీదా అది ఎలా ఉంటుందో? అన్నా, నేనెప్పుడూ పాయసం తాగలేదు, అది ఎట్లా ఉంటుందో చెప్పవా? అట్లాగా, పాయసం తెల్లగా ఉంటుంది. తెల్లగా అంటే పాపం ఆ కబోదికి ఏం తెలుసు? అరే నీకు తెలీదా? నాకు తెలియదన్నా. ఏది నల్లగా ఉండదో అది తెల్లగా ఉందన్నమాట. అయితే నలుపు ఎలా ఉంటుంది? పాపం వాడికి నలుపు అంటే కూడా తెలీదు. అరే నీకు నలుపు తెలియదు, తెలుపు తెలియదు, నువ్వు ఎలాంటి వాడవురా? నిజంగా నాకు తెలియదురా, నువ్వే నాకు తెలిసేటట్టు చెప్పకూడదు. వీడికి మరెట్లా చెప్పాలి? పక్కనే ఒక కొంగ నిలబడి ఉంది. వీడెళ్ళి దాన్ని పట్టుకొచ్చాడు. తెలుపు దీనిలా ఉంటుందిరా. కొంగైనా తెల్లగా ఉంటుందని ఎట్లా తెలుస్తుంది? పాపం కళ్ళు లేవు కదా. తన వేళ్లతో ఆ కొంగని తడిమి చూస్తాడు. తెలిసిపోయింది, తెలుపు అంటే ఏమిటో తెలిసిపోయింది. పాయసం తెల్లగా ఉండటం అంటే మెత్తగా ఉంటుంది. ఒరేయ్, తెలుపుకు మెత్తదానికి గురుకుదనానికి సంబంధం ఏముందిరా? తెలుపు తెలుపే. నువ్వు ఇప్పుడే చెప్పావు కదరా తెలుపు కొంగలా ఉంటుందని. చేత్తో నేను తడిమి చూశాను, అది మెత్తగా ఉంది. మరి మెత్తగా లేకపోతే తెలుపు ఇంకెలా ఉంటుందో చెప్పవా? అరే తెలుపు ఈ కొంగలా ఉంటుందిరా, నువ్వు కొంచెమైనా అర్థం చేసుకో, తెలుసుకోవడానికి ప్రయత్నం చేయి. సరే మళ్ళీ ప్రయత్నం చేస్తా అని దాని ముక్కు మొదలు శరీరమంతా తడిమి చూస్తాడు. ఇప్పుడు తెలిసిపోయింది, అది వంకరగా ఉంటుంది. తెలుపు అంటే వంకరగా ఉంటుంది, పాయసం వంకరగా ఉంటుంది. తేరీ ఖీర్ తేడీ హై. అలా వాడి జీవితమంతా పాయసం వంకరగానే ఉంటుంది. దర్శనాల గురించి పెద్ద పెద్ద మాటలు మాట్లాడేవారంతా ఎందరైతే సిద్ధాంతాలు వల్లవేస్తుంటారో అలాంటి వారందరికీ పాయసం వంకరే. ఎందుకంటే వారి అనుభూతికి అందలేదు కదా. కేవలం విన్న మాటలు ఇవన్నీ. ఏ మహాపురుషుడికో కలిగిన అనుభూతి శబ్దరూపంలో వెలువడింది. శబ్దరూపంలో వచ్చిన ఆ మాటలపై మనం మన బుద్ధిని ఉపయోగిస్తున్నాం. కానీ మనకు స్వయంగా ఆ అనుభూతి లేదని తెలుసుకోనే లేదు. నీ వద్ద ఆ అనుభూతిని పొందటానికి కావలసిన శక్తి మేల్కొననే లేదు. ఇక ఎట్లా అర్థం చేసుకోగలవు దాన్ని? పుట్టుగుడ్డికి రంగంటే తెలియదు, వెలుతురంటే తెలియదు. సరిగ్గా అలాగే నువ్వు గుడ్డివాడివే. మనలోని ఆ శక్తిని మేలుకొల్పాలి. కాబట్టి ఈ 3 రోజులు ఆ పని చేశాం. శ్వాస ఆధారంగా క్రమంగా పనిచేస్తూ వస్తున్నాం. శ్వాసతో పాటు ఏ శబ్దాన్ని జోడిస్తే ఆ శక్తి మనలో మేల్కొన్నదు, ఏనాటికి మేల్కొనదు. ఏదో రూపాన్నో రంగునో చేరిస్తే ఆ శక్తి ఎంతమాత్రమూ మేల్కొనదు. ఆ శ్వాస ఆధారంగానే గమనిస్తూ ఉంటే సంవేదనలు కలుగుతాయి. ఈ కాస్త ప్రదేశంలోనే సంవేదన తెలుస్తుండొచ్చు. ఈ సంవేదనలకు మన ప్రజ్ఞ మేల్కొనడానికి ఎంతో గాఢమైన సంబంధం ఉంది.